శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆషాఢ శుద్ధ పౌర్ణిమను గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమ అని పిలుస్తారు. ఆ రోజు వేదవ్యాసుల వారి ఆవిర్భావ దినం అని పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజు మనము వేదవ్యాసుని భారత రామాయణాది సత్శాస్త్రాల్లో ఉత్తమమైన గ్రంథాల్లో పూజ చేయాలి. వేదవ్యాసుని ఎందుకు పూజ చేయాలి అంటే, వేదవ్యాసుడే ఈ ప్రపంచానికి నిజమైనటువంటి గురువు. పూర్వం ఒకానొకప్పుడు గౌతముని శాపం వల్ల ఈ ప్రపంచంలో జ్ఞానలోపమైనప్పుడు బ్రహ్మరుద్రాదుల యొక్క ప్రార్థన మేరకు భగవంతుడు శ్రీహరి తాను సత్యవతీ పరాశరుల గర్భం ద్వారా భూమి మీదకి వచ్చి వేదాలను ఉద్ధారం చేసి అనంతమైనటువంటి వేదాలని 4 వేదాలుగా విభజించి అందులో శాఖలుగా వేదాలను విభజించి బ్రహ్మసూత్రాలను రచించి సామాన్య జనునికి సైతం అర్థమయ్యే విధంగా తేలికపాటి భాషలో పురాణ వాంగ్మయాన్ని రచించి మన చరిత్రను తెలపడం కోసం ఇతిహాసాలను రచించారు. రామాయణం, మహాభారతం, ఇలా అనేక ఉపయుక్తమైనటువంటి గ్రంథాలను రచించి మనకు ఇచ్చి భగవంతుని చేరేటువంటి అనువైన మార్గాన్ని, సులువైనటువంటి మార్గాన్ని చెప్పేటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు. ఆయన యొక్క మార్గాన్నే ఆ తర్వాత చూడండి అందరూ కూడా శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ఇలా అందరూ కూడా ఆ వేదవ్యాసుని పరంపరను అనుసరించినటువంటి వారే. అందువల్ల వేదవ్యాసుడే ఈ సమస్త జగత్తుకు కూడా నిజమైనటువంటి ప్రధానమైనటువంటి గురువు అని చెప్పవచ్చు. అందువల్ల వేదవ్యాసుని మన గురువులలో అనుసంధానించుకొని ఆరాధించి పూజించడం వల్ల సమస్త మంగళాలు మనకు కలుగుతాయి. ఆపాదమౌళి పర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః అని. ఆ పాదాల నుండి తల వరకు గురువుని ఎవరైతే స్మరిస్తారో, మనస్సులో ఎవరు అతన్ని నమస్కరిస్తారో వారికి సమస్త విఘ్నాలు దూరమై అన్ని రకాల సిద్ధులు కూడా సిద్ధిస్తాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలతో స్వస్తి.